G7 న్యూస్కు స్వాగతం. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం పెన్షన్దారులతో ఆడుకోవడం తగదని ఆల్ ఇండియా జ్యోతిబా ఫూలే ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. పింఛన్లు ఆపడానికి ప్రయత్నించడాన్ని, పింఛన్లు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ విశాఖ పార్క్ హోటల్ సమీపంలో ఓబీసీ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన చంద్రబాబు చిత్రపటాలను చింపి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 లక్షల మంది పింఛనుదారులలో 90% మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని, అటువంటి వారికి పెన్షన్ అందకుండా చేయడానికి ప్రయత్నించడం ఆలస్యం కావడానికి కారణమవడంపై విపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటిల రాజకీయాలకు పేదవాడిని బలి చేయొద్దని ఆయన అన్నారు. 69 లక్షల మంది పెన్షన్దారులు ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తుంటే ఈ పెన్షన్లు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వృద్ధులు, వికలాంగులు, మహిళలు అనేక మంది ఉన్నారు. రాజకీయాలు ఏదైనా చూసుకోండి, పేదల మీద రాజకీయం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఉంటే ఏదైనా రాజకీయం చూసుకోండి. బీసీ, బడుగు, బలహీన వర్గాల మీద రాజకీయం చేయొద్దని ఈరోజు ఈ రాజకీయ పార్టీలకు మొత్తం కూడా 3 పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం నగరం కానీ, ఇటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ టౌన్లో సచివాలయం దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు. కానీ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఆ 1వ తారీఖు వచ్చేసరికి ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ, అవ్వ తాత కూడా ఎదురు చూస్తూ ఆ పెన్షన్ల కోసం నెల వచ్చేసరికి వాటి మీద బ్రతుకుతున్నటువంటి పెన్షన్దారికి ఇబ్బంది పెట్టకూడదని ఈరోజు దండం పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇప్పుడు 3 పార్టీలు కూడా, ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా, మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్లో రాజకీయం చేయొద్దు, పేదవాడితో రాజకీయం చేయొద్దు అని మేము వారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం.